నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై చర్చించిన కమిటీ ఏర్పాటు చేశారు. నిజాం కాలం 1938లో చక్కెర కర్మాగారం స్థాపించారని, సొంత చెరుకును 14 పారాల్లో కూడా 16,000 ఎకరాల సొంత భూమిని పరిశ్రమ కలిగి ఉండేదని చెప్పారు. చెరుకు రవాణాకు ఫారాల నుంచి లైట్ రైల్వేస్ వ్యవస్థ, ఉత్పత్తిని ఎగుమతి చేసేందుకు రైల్వేలను నిర్మించారన్నారు. 2015 డిసెంబర్ 23న యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించడంతో అప్పటి నుంచి కార్మికులు, రైతులు రోడ్డున పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, అందులో భాగంగానే షుగర్ ఫ్యాక్టరీని తెలిచేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.